మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హెచ్సియు భూముల వ్యవహారంపై మీనాక్షి నటరాజన్ సచివాలయంలో రివ్యూ నిర్వహించడాన్ని తప్పుపట్టారు. ఏ హోదాలో ఆమె సమీక్ష నిర్వహించారని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు చరిత్రలో లేవని, సీఎంగా రేవంత్ రెడ్డి అసమర్థుడని రుజువైందని విమర్శించారు. ఇటు సీఎం పదవిని కాపాడుకునేందుకే స్థాయి మరిచి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి లేకుండా సెక్రటేరియట్లో మంత్రులను అధికారులను సమీక్ష చేసినటువంటి రాహుల్ గాంధీ దూతన, ఒక రాజ్యాంగేతర శక్తిగానా ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటేరియట్లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా, రేవంత్ రెడ్డి ఒక డమ్మీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమవుతున్నది. పరిరక్షించుకోవాలని రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాంటి రాజ్యాంగేతర శక్తిని తీసుకొచ్చి సెక్రటేరియట్లో కూర్చోబెట్టి మంత్రులను అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి అడుగుతున్నా. పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అసమర్థుడైనా కూడా ఏ రోజు కూడా గతంలో జరిగినటువంటి ఒక సంఘటన కేవలం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, తన పదవిని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు.